మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయడం చాలా ముఖ్యం. అప్పుడే రిస్క్‌ని తగ్గించుకోగలం. అలా డైవర్సిఫై చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్‌లో ఒకటి ఇండెక్స్ ఫండ్స్. ఇప్పుడు ఇండియాలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి బాగా ఫేమస్ అవుతున్నాయి. అయితే అసలు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్ ఎవరికి బాగా ఉపయోగపడతాయి? వీటిలో ఇన్వెస్ట్ చేయడం వలన ఉపయోగాలేమిటి? ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇండెక్స్ ఫండ్స్లో ఉన్న ఇండెక్స్ అన్న పదానికి అర్థం సింపుల్గా చూద్దాం. ఇండెక్స్ అనేది స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయో సూచించే ఒక సూచి. మన దేశంలో కొన్ని వేల కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి. అయితే ఈరోజు మన దేశంలో స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉందా నష్టంలో ఉందా అనేది తెలుసుకోవాలంటే ఇన్ని వేల కంపెనీల షేర్ ప్రైస్లను చెక్ చేయడం సాధ్యం కాదు. అందుకోసం ఉన్న అన్ని కంపెనీల్లోకెల్లా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కొన్ని కంపెనీలను తీసుకుని ఒక ఇండెక్స్ని డిజైన్ చేస్తారు. అలాంటివి మన దేశంలో ముఖ్యంగా 2 ఇండెక్స్లు ఉన్నాయి. ఒకటి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన సెన్సెక్స్, 2 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన నిఫ్టీ. సెన్సెక్స్ అనేది 30 కంపెనీలతో కూడిన ఒక సూచి. నిఫ్టీ అనేది 50 కంపెనీలతో కూడిన సూచి. ఒకవేళ మీకు నిఫ్టీ మరియు సెన్సెక్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇండెక్స్ అంటే ఏమిటో ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్ ద్వారా షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ ఎక్కువ రిటర్న్స్ని పొందాలనుకుంటున్నారా? మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మంచి స్టాక్స్ని రీసెర్చ్ చేసే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవడం మంచిది. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమేట్ అకౌంట్ తప్పనిసరి. అందుకోసం స్టాక్ మార్కెట్లో 30 సంవత్సరాలకు పైగా అనుభవం, 22 లక్షల మందికి పైగా కస్టమర్స్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకరేజ్ కంపెనీ అయిన మోతిలాల్ ఓస్వాల్ ఒక మంచి ఆప్షన్. దీనిలో మెయింటెనెన్స్ ఛార్జెస్ జీరో. దీనిలోని పర్సనల్ స్టాక్ అడ్వైజర్ మన అన్ని డౌట్స్ని క్లియర్ చేస్తూ ఏ స్టాక్స్ని కొనాలి, ఏ స్టాక్స్ని అమ్మాలి అని గైడ్ చేస్తారు. అలాగే యాప్ ద్వారా స్టాక్ రికమెండేషన్స్ని ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు, అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏఐ బేస్డ్ టూల్స్, 3000 రూపీస్ విలువైన డిస్కౌంట్ కూపన్స్, 1000 రూపీస్ బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ వంటి 25,000 రూపాయల విలువైన వెల్కమ్ బాస్కెట్ని పొందవచ్చు. ట్రేడింగ్ కోసం ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్తో పాటు యాప్ ద్వారా ఈజీగా ఇన్వెస్ట్ చేయవచ్చు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ నేమ్, ఫోన్ నెంబర్, సిటీ ఎంటర్ చేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఇండెక్స్ ఫండ్స్ కూడా ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్. అయితే మ్యూచువల్ ఫండ్స్ని మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ ఎప్పటికప్పుడు మార్కెట్ని గమనిస్తూ మంచి స్టాక్స్ని అనాలిసిస్ చేస్తూ వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇండెక్స్ ఫండ్ అనేది అలా కాదు. ఇది ఇండెక్స్లో ఉండే స్టాక్స్ని కాపీ చేస్తూ ఉంటుంది. అంటే ఇండెక్స్లో ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో కేవలం ఆ స్టాక్స్ని ఈ ఫండ్లో ఉంచుతారు. ఉదాహరణకి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ని తీసుకుంటే నిఫ్టీలో ఏవైతే 50 కంపెనీలు ఉన్నాయో ఈ ఫండ్లో కూడా అవే 50 స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీలో ఆ స్టాక్స్ ఎంత వెయిటేజ్ ఉంటుందో ఈ ఫండ్లో కూడా అంతే వెయిటేజీతో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకి ఇక్కడ చూస్తే రిలయన్స్ కంపెనీకి నిఫ్టీలో 10.5% వెయిటేజ్ ఉంది. అంటే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్లో కనుక మనం ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దానిలో ₹10.50 రిలయన్స్ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 8.8% ఉంది. కాబట్టి ఆ 100లో 8 రూపీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా కేవలం నిఫ్టీలో ఏ స్టాక్స్ ఉన్నాయో వాటిలో వాటి వెయిటేజ్ని బట్టి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఇండెక్స్ని కాపీ చేసే ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అనమాట. కానీ నార్మల్ యాక్టివ్ ఫండ్స్లో అయితే మనం ముందు చెప్పుకున్నట్లుగా ఫండ్ మేనేజర్లు ఎక్కువ రిటర్న్స్ని అందించడం కోసం ఎప్పటికప్పుడు మార్కెట్ని అనాలిసిస్ చేస్తూ బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఫండ్లో సరిగ్గా పర్ఫామ్ చేయని స్టాక్స్ ఉంటే వాటిని ఫండ్ నుండి తీసివేయడం, ఇలా షేర్లు కొంటూ అమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలామంది ఇండెక్స్ ఫండ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చాలా దేశాలలో యాక్టివ్ ఫండ్స్ అనేవి కనీసం ఇండెక్స్ల బెంచ్ మార్క్ని కూడా రీచ్ అవ్వడం లేదు. అంతెందుకు, ఇండియాలోనే లార్జ్ క్యాప్ కేటగిరీలో ఉండే సగానికి పైగా యాక్టివ్ ఫండ్స్ అనేవి కనీసం ఇండెక్స్ బెంచ్ మార్క్ని కూడా రీచ్ అవ్వలేదు. అయితే ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉండే లాభాలేంటి, నష్టాలేంటి అనేది తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది. ముందు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. నెంబర్ 1, డైవర్సిఫికేషన్. ఇండెక్స్ ఫండ్స్లో వివిధ రకాల సెక్టార్లకు చెందిన కంపెనీలు ఉంటాయి. కాబట్టి మనం పెట్టే పెట్టుబడి అన్ని రంగాలకు చెందిన స్టాక్స్లోకి డైవర్సిఫై అవుతుంది. కాబట్టి ఒక సెక్టార్కి సంబంధించిన కంపెనీలలో లాస్ వచ్చినా మిగిలిన సెక్టార్కి చెందిన కంపెనీల్లో లాభాలు రావచ్చు. నెక్స్ట్, లో రిస్క్. ఇండెక్స్ ఫండ్స్లో ఉండే కంపెనీలన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి బ్లూ చిప్ స్టాక్స్ ఉంటాయి. ఇవి మార్కెట్లో కలిగే ఒడిదుడుకులకు లోను కాకుండా స్టేబుల్గా గ్రోత్ని డెలివర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్కి తక్కువ రిస్క్ ఉంటుంది. తరువాత లో ఎక్స్పెన్స్ రేషియో.
యాక్టివ్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్లు ఎప్పటికప్పుడు మార్కెట్ని ట్రాక్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఎక్కువ రిటర్న్స్ రావడానికి షేర్లను కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు. కాబట్టి యాక్టివ్ ఫండ్స్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం వీళ్ళు కొంత అమౌంట్ని ఛార్జ్ చేస్తారు. దీనినే ఎక్స్పెన్స్ రేషియో అని అంటారు. ఇది యాక్టివ్ ఫండ్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇండెక్స్ ఫండ్స్లో అలా కాదు. దీనిని మేనేజ్ చేయడానికి ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిఫ్టీలో ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో ఈ ఫండ్స్లో కూడా అవే స్టాక్స్ ఉంటాయి. దీనికోసం మార్కెట్ని అనాలిసిస్ కానీ రీసెర్చ్ కానీ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి వీటిలో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. యాక్టివ్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో 0.5 నుండి 1.5% వరకు ఉంటే ఇండెక్స్ ఫండ్స్లో దాదాపుగా 1% కన్నా తక్కువగా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. నెక్స్ట్, ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఇండెక్స్ ఎంత గ్రోత్ అయితే చూపించిందో దాదాపుగా అంత రిటర్న్స్ రావడం జరుగుతుంది. అయితే కొన్ని కారణాల వలన ఇండెక్స్ కన్నా కూడా కొంచెం తక్కువ రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఆ కారణాలు ఏంటో చూద్దాం. ఒక్కొక్కసారి ఇండెక్స్లో ఉండే షేర్స్ని చేంజ్ చేసినప్పుడు ఇండెక్స్ ఫండ్స్ని కూడా ఇండెక్స్కి తగ్గట్టుగా రీబ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. ఆ టైంలో జరిగే డిలే వలన కానీ, షేర్లు బై చేయడం సెల్ చేయడం జరిగినప్పుడు ఉండే ఛార్జెస్ వలన కానీ, మనం ముందు చెప్పుకున్న ఎక్స్పెన్స్ రేషియో వలన కానీ, అలాగే కొంతమంది ఇన్వెస్టర్లు అప్పుడప్పుడు ఫండ్స్ని అమ్మేసి మనీ విత్డ్రా చేసుకుంటారు. కాబట్టి అందుకోసం కొంత అమౌంట్ని క్యాష్ రూపంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ కారణాలన్నిటి వలన ఇండెక్స్తో పోల్చితే ఇండెక్స్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసుకుని సరైన ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియాలో కూడా ఇండెక్స్ ఫండ్స్కి పాపులారిటీ పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100కి సంబంధించిన చాలా ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే తమ పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేయాలనుకుంటారో, ఎవరికైతే మార్కెట్ని రీసెర్చ్ చేయడానికి టైం ఉండదో, ఎవరైతే మార్కెట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ రిస్క్ తీసుకోలేరో అలాంటి వాళ్ళకి ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ అన్నిటిలో కూడా నిఫ్టీని ఆధారంగా చేసుకుని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఫండ్స్ యొక్క రిటర్న్స్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఉదాహరణకి మీరు ఇక్కడ చూస్తే ఇవి మన ఇండియాలో ఉండే కొన్ని నిఫ్టీ బేస్డ్ ఇండెక్స్ ఫండ్స్. వీటి రిటర్న్స్ కనుక గమనిస్తే దాదాపు అన్ని ఫండ్స్ రిటర్న్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి. అయితే మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఏ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది, ఆ ఫండ్ని మేనేజ్ చేస్తున్న కంపెనీ ఏంటి అనే విషయాలన్నీ చూసుకుని సరైన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇండెక్స్ ఫండ్స్ గురించి. ఒకవేళ మీకు ఇండెక్స్ ఫండ్స్ గురించి కానీ లేదా స్టాక్ మార్కెట్కి సంబంధించి కానీ ఏవైనా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ సెక్షన్ ద్వారా అడగండి. అలాగే మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకున్నా లేదా మార్కెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందాలనుకున్నా టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు గ్రూప్లో చేరండి. ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో కూడా ఇచ్చాను. లేదా టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు అని సెర్చ్ చేసి కూడా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. చివరగా మీలో ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మోతీలాల్ ఓస్వాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.